నమస్తే ఆర్టీఐ 24 న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 మంది మావోయిస్టు మిలిషియా సభ్యులు ఈరోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ముందు లొంగుబాటు అయ్యారు. వారోత్సవాల సందర్భంగా ఇప్పటివరకు ఏమైనా చిన్న చిన్న జరిగాయి సార్ మీటింగ్స్? ఇప్పటివరకు మన సైడ్ నుంచి మేము అలర్ట్గా ఉన్నాం. ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఓఎస్డీ ఆఫీస్, ఓఎస్డీ గారు, ఏఎస్పీ భద్రాచలం, ఇన్స్పెక్టర్ చెర్ల, ఎస్ఐ చెర్ల, ఆల్ two of them, Verma and Ashok, all of them have been doing good job. They are very alert. మన అందరం మన మొత్తం డిస్ట్రిక్ట్ ఇందులో ఇది లొంగిపోయారు. లొంగిపోయిన వారి వివరాలు నేను రీడ్ చేస్తాను. ఎరంపాడు నుంచి కోవాసి ఐతా, దేవా, కోవాసి దేవా, కోవాసి ఉంగల్, మడకం కోసా, రాలాపురం నుంచి ముచిక భీమా, పోడియం సోమడి, రామచంద్రపురం నుంచి మడకం ఉంగయ్య, ముస్కి సత్యనారాయణ, కట్టం శ్రీను, వెట్టి విజయ్ కుమార్, కృష్ణారాం పాడు నుంచి మడకం లక్ష్మయ్య, మడకం మోటు, కోర్కట్పాడు నుంచి వంజం కోసా, రవ సిద్ధు. These all militia persons. ఇంతకుముందు ఇది మావోయిస్ట్ పార్టీ వాళ్ళకి బలవంతంగా పుట్టపాడు, వెసల్పాడులో రీసెంట్గా ఇది పోయిన నెలలో మీటింగ్లో ట్రైనింగ్ బలవంతంగా అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి ఫోర్స్ఫుల్గా. Then under fear they have taken all of them and conducted training so that they can influence them and then make them a part of their party member. The regular community policing ద్వారా Kerala police భద్రాచలం సబ్ డివిజన్లో అందరూ పోలీస్ అధికారి రెగ్యులర్గా ఇది కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ తోటి కాంటాక్ట్ ద్వారా ఇది అక్కడ ట్రస్ట్, ఇది ప్రజల్లో కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ కాన్ఫిడెన్స్ తోటి, ఈ ట్రస్ట్ తోటి అందరూ మిలిషియా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ లోకల్గా పోలీస్ తోటి కాంటాక్ట్ చేసింది. అండ్ దే హ్యావ్ బీన్ కన్విన్స్డ్ that they should not go and join Maoist party. So in this Maoist party is trying very hard to build their base in the villages by taking these young youth to attend meetings and then conducting training for them. These people are used by these Maoist party leaders for supply and then doing some menial jobs and then logistic chain. They are not doing any good for these tribal youths. Their development, road work, health, school, education, all has been affected by Maoist party. So they are responsible for not allowing developmental works being carried out by the government in those areas. Even though we have been able to win over the villagers and developmental activity by government is regularly happening. So those who have this area, so they are convinced that it is good that they should join mainstream. They should be taking advantage and benefit of the developmental activities and other schemes of the government. ఇది మావోయిస్ట్ పార్టీకి ఇది మీకు అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇది మావోయిస్ట్ పార్టీ వీక్ నడుస్తుంది. 21 నుంచి 27 వరకు వాళ్ళే వేరే చోట్ల మీటింగ్ పెడతారు. ఊరు వాళ్ళకి అందరికీ బెదిరిస్తారు. చాలామంది మీద వాళ్ళే చెప్పిన ఊరికి ఎవరైనా మీటింగ్
అటెండ్ చేయట్లేదు వాళ్ళ మీద ఇది 1000 రూపీస్ ఫైన్ పెడతారా? వాట్ ఈస్ దిస్ అబౌట్? ఆర్ దే డూయింగ్ ఎనీ గుడ్ టు దీస్ విలేజెస్, ట్రైబల్ విలేజెస్? నో, దే ఆర్ harassing them, they are forcefully asking them to attend their meeting. They have lost the ground, they have lost the base, they have lost the support in these areas. Now the tribals of this area are very convinced that government is doing very good work for them. They should not attend their meetings. So that's how Maoist party has to threaten them for fine. Otherwise there is no question of fining people if they are joining any meeting voluntarily. So youth and villagers are not ready to join their meetings, but they are forcing them. ఇప్పుడు కూడా మన నుంచి 25th వరకు చాలా మంది మావోయిస్ట్ వాళ్ళ పార్టీ మెంబర్, దళ సభ్యులు, సిసి మెంబర్ వాళ్ళ అందరూ ఇది మీనాగట్ట దగ్గర ఒక ప్లేస్లో, మీనాగట్ట నుంచి ఈస్ట్ సైడ్కి అందరూ అక్కడ మీటింగ్ పెడతారు, సెలబ్రేషన్ కోసం మీటింగ్ పెడతారా? ఈ మీటింగ్లో అందరూ మావోయిస్ట్ అక్కడ they have gathered there, they are conducting meeting and they have collected all ration, looted money of all tribal people to conduct such a big gathering. How does they conduct this much of big gathering? How do they arrange such a taking money from them, taking ration from them? They are able to survive. Though these tribal people from this area are not ready to help them, but they are threatening them. So and then surviving. Presently ఇది చాలా మంది మావోయిస్ట్ దళ సభ్యులు బయటకి they have run away from the party. So Maoist leadership are threatening them, they are trying to catch them, they are sending their members to villages to catch them, and then they have all the information. అంతకు ముందు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళే ఇది పుట్టపాడు, పెసరపాడు మధ్యలో, ఎరంపాడు నుంచి పుట్టపాడు దారిలో another place to spy. These people who have come out of party, they have only told us, and from some villagers also, many villagers, we have got to know the location of the meeting where they are conducting it today, tomorrow and day after tomorrow. So that location is in nearby Meenagatta, east of Meenagatta, and the area lo andaru ekatrit aina. And we appeal to all tribals in this area, please do not attend their meetings, do not support them in any way. Your logistic, your rations, your money is being looted by them for their own ideology. So they are not doing any help and any developmental help for the tribals in this area. Neither they are allowing their students, children to take proper education and let government do better infrastructure development in this area. So this is what I wanted to convey. Thank you. సార్ ఫీమేల్ నేమ్ మెన్షన్ చేయలేదు సార్. 15 మెంబర్స్ ఉన్నారు, 14 ఇచ్చారు. ఫీమేల్ నేమ్ మెన్షన్ చేయలేదు. సోమడి నేను చెప్పిన కదా, సోమడే చెప్పారు. చెప్పిన సోమడి మీనగట్టు మనకు బాట ఓడియం సోమడి నేను చెప్పాను. రాళపురం ఉంది కదా, రాళపురంలో నంబర్ 6 ఓడియం సోమడి డాక్టర్ ఆఫ్ ఇది ఐతయ్య 16 సంవత్సరం.